హాయ్ గాయ్స్, ఏదైతే మన ఊర్లో మనమైతే చికెన్ బిర్యానీ ఫ్యామిలీతో పాటు కలిసి తినడానికైతే కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాం. కట్టెల పొయ్యి మీద ఎంత అద్భుతంగా వస్తుందో తెలిసిందే. ముందుగా అయితే మొత్తం క్లీన్ చేసుకొని మనమైతే పెట్టుకున్నాం. దీనికి ఇలా మట్టి ఎందుకు పూస్తామంటే ఆ కట్టెల పొయ్యి మీద వల్ల మనకి బ్లాక్ అయిపోతుంది మొత్తం. సో అలా కొంచెం వాటరు బూడిద అలా తడుపుకొని మట్టి పూసుకుంటే క్లీన్ చేసుకునేదానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత బిర్యానీ అయిపోయిన తర్వాత. సో అందుకని కొంచెం చూడడానికి బాగా లేకపోయినా అలా కలుపుకుంటేనే మనకి ఎక్కువ సార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ అయితే తరిగేసి పెట్టేసుకున్నాం. సో మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఎన్ని కేజీ చికెన్ బిర్యానీకి ఎంత అవసరం అనేది మనకి మినిమం తెలిసి ఉండాలి. అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అండ్ ప్రతిసారి దీనికి ఇంత వేయాలి అని కరెక్ట్గా మనం ఉండదు. మనమైతే ఆయిల్ పోయేసాం. ఫస్ట్ మోస్ట్ స్టెప్ ఆయిల్ అయితే పోయేసాం మొత్తం. ఇప్పుడు పట్టా, లవంగా, బిర్యానీ ఆకు, ఆ బిర్యానీ సామాను అన్నీ అయితే ఫస్ట్ వేసేసి వేగనించాలి. సిమ్లోనే పెట్టుకోండి స్టార్టింగ్. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, మాడిపోతాయి ఆకులు కాబట్టి. సో మేము కూడా కింద మంట ఎక్కువ వేయలేదు, మీరు చూసుంటే లైట్గా సిమ్లోనే. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్యాస్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. కానీ ఇది కట్టెల పొయ్యి కాబట్టి మనం రెడీగా దాని వరకు ఒక మనిషిని పెట్టి చూసుకుంటూ ఉండాలి. కింద మనకి హై ఫ్లేమ్ కావాలన్నప్పుడు కట్టెలు వేస్తూ ఉండాలి, మనకి లో ఫ్లేమ్ కావాలనుకున్నప్పుడు కట్టెలు తీసేస్తూ ఆ ఫైర్ చూసుకుంటూ ఉండాలి. మేమైతే ఒక మనిషిని అయితే పెట్టేసాము. సో ఇక్కడైతే ఇప్పుడు మీకు తెలుసో తెలీదో చుట్టూ ఒక 5 మంది అయితే ఉన్నాము. కింద అయితే ఒకరు ఫైర్ గురించి చూసుకుంటున్నారు, ఒకరు మాకు అన్నీ తీసుకొచ్చిస్తూ ఉన్నారు. ఈ లోపల మాటలోనే ఆనియన్స్ అయితే వచ్చేసాయి. ఆనియన్స్ వేసుకునేటప్పుడు ఒకసారి ఆనియన్స్ మొత్తాన్ని గట్టిగా పట్టుకొని ఒకసారి స్మాష్ చేయండి. చేతితో స్మాష్ చేసినప్పుడు అవి పీల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయినప్పుడు మనకి ఫ్రీగా అతుక్కొని ఉండకుండా, ఎక్కువ లేయర్స్ ఎక్కువ ఉండకుండా ఎక్కువ మనకి వస్తాయి. ఆనియన్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అప్పుడే ఈ ఉడకడానికి కూడా చాలా ఈజీ అయిపోద్ది ప్రాసెస్ మొత్తం. ఆనియన్స్ వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, బిర్యానీ సామాను అన్నీ వేసుకున్నాం, ఆకు, పట్టా, లవంగా అండ్ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం. ఇక్కడ మెయిన్ బిర్యానీలో ఉన్న ట్రిక్ చాలామందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు అక్కడ చూస్తున్న ఆనియన్స్ ఎల్లో నుంచి లైట్ బ్రౌన్ వచ్చేదాకా సిమ్లో ఎంతసేపు అయితే అంతసేపు, కొన్నిసార్లు 15 నిమిషాలు కూడా పట్టచ్చు. అండ్ మ్యాక్సిమం ఏమంటారంటే ఆనియన్స్ తొందరగా అయిపోతాయి కాబట్టి వాటికి అవ్వాలంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి అంటారు. కానీ నేనేం చెప్తానంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి. ఓకే, అదే తొందరగా మనకి ఉడికిపోతాయి. కానీ మనం ఉప్పు మాత్రం ఎక్కువ వేయకూడదు. అదే మేము సింపుల్గా వేసుకున్నాం, ఎందుకంటే టేస్ట్ బాగుంది. ఎప్పుడైతే అది ఎంత ఎక్కువగా అయితే అది మనకైతే ఎంత ఎక్కువగా అయితే వాడుతుందో న్యాచురల్గా వాడాలి. ఉప్పు వేసో లేకపోతే ఇంకోటి ఏదో వేసి తొందరగా వాడిపోతే బాగోదు. సో అలా మనం ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్లేమ్ని అయితే ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఆనియన్స్ వేసేసాం కాబట్టి ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి. మినిమం బ్రౌన్ టు రెడ్కి బ్రౌన్కి మధ్యలో ఉండే కలర్ వరకు బాగా అయితే మనకైతే అవ్వాలి. అందుకని చూసారా మనం కట్లన్నీ పెడుతూ ఉన్నాము. సో ఇట్లా సిమ్గా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా వేయాలి. చూసారా మీరు, అక్కడ నేను ఆనియన్స్ చూపిస్తే అక్కడ రెడ్ కలర్గా ఉన్నాయి, రెడ్ నుంచి బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడైతే మీకు రెడ్ నుంచి బ్రౌన్ అయిపోయాయి అని అర్థమైపోద్దో అప్పుడు మనం ఇప్పుడు టమాటా వేయచ్చు. ఎందుకంటే టమాటాల నుంచి వాటర్ అనేది వస్తుంది. ఒక్కసారి మీరు కానీ ఆనియన్స్ కానీ సరిగ్గా వేయకపోతే మీరు ఆ టైంలో కానీ మీరు టమాటా కానీ వేసేస్తే సో మనకి బిర్యానీ చేసినప్పుడు ఇది సరిగ్గా రాదనమాట. ఆయిల్ పోయి వాటర్ పోయి ఆయిల్లో మిక్స్ అయిపోద్ది కాబట్టి తర్వాత ఆనియన్స్ వేగడానికి మనకి అంత స్కోప్ ఉండదు. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాతే
మీరు టమాటా వేసుకోవాలి. సో టమాటా కూడా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు, అది మొత్తం స్మాష్ అయ్యే వరకు మొత్తం వేయించుకున్నా ఉండాలి. ఇది అయ్యే లోపల మన సంక్రాంతికి వచ్చిన సినిమాలలో 5 సినిమాలలో మనకి అందరికీ యునానిమస్గా నచ్చిన ఫస్ట్ సినిమా సీనియర్స్ ఆల్వేస్ సీనియర్స్ కాబట్టి మన శంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. తర్వాత రెండో సినిమాగా శర్వానంద్ గారి సినిమా నారి నారి నడుమమురారి సినిమా అయితే నిలిచింది. తర్వాత థర్డ్ వచ్చి అనగనగా ఒక రాజు మన నవీన్ పొలిశెట్టి గారి సినిమా అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో మన BMW భక్త మాయాచార్యులకి విజ్ఞప్తి. అండ్ 5th వచ్చేసరికి అట్ మోస్ట్ మోర్ బడ్జెట్ మోర్ ప్రమోషన్ చేసినప్పటికీ కూడా మన డార్లింగ్ ప్రభాస్ అన్నకి ఈసారి కూడా కొంచెం డివైడ్ టాక్ అండ్ పాజిటివ్ ఎంత వచ్చిందో నెగిటివ్ దానికన్నా కొంచెం ఎక్కువ కూడా వచ్చింది. సో అది 5th ప్లేస్లో రాజాసాబ్ నిలిచింది. సో ఈ 5 వచ్చి మన సంక్రాంతికి మోస్ట్ అందరికీ నోట్ అయిన సినిమాలు. అవి యాజ్ పర్ ద వాటి కలెక్షన్స్ వాళ్ళ మౌత్ టాక్స్ అండ్ ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ మై ఒపీనియన్. దాన్ని బట్టి నేను ఫస్ట్ అది నిజం చెప్పాలనుకుంటే చిరంజీవి గారి సినిమా కన్నా ఫస్ట్ శర్వానంద్ గారి సినిమాకి ఎక్కువ ప్లస్ వచ్చింది. సో ఈ మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపలేమో టమాటాలన్నీ బాగా వాడిపోయాయి. ఇది చాలామంది వేయరు, ఎవరికి తెలియదు. ఇప్పుడు వేసింది ఏంటో మీకు కూడా డౌట్గా ఉంటుంది. అది కొబ్బరి పాలండి. కొబ్బరిని బాగా మ్యాష్ చేసుకొని దాంట్లో నుంచి గట్టిగా వస్తే మిల్క్ వస్తాయి. కొబ్బరి పాలు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందంటే మీకు బిర్యానీ మీకే తెలియదు. ఈసారి ట్రై చేయండి ఒకసారి చేసుకున్నప్పుడు. అది ఫ్రెండ్స్, మీరు ఈ సినిమాల్లో ఏ సినిమాకి వెళ్ళారో ఆ సినిమా గురించి కామెంట్ చేసేయండి. ఇంకేం సంగతులు, ఎలా జరిగింది మీ సంక్రాంతి. ఈ లోపల చికెన్ అయితే వచ్చేసింది. చికెన్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడే. అండ్ చికెన్ గురించి చెప్పడం మర్చిపోయాను. మేము మార్నింగ్ 6కే చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం. ఇది 2 kg చికెన్ అండి. మనమైతే సపరేట్గా కొట్టించాం నీట్గా. చికెన్కి మొత్తం చేసి నీట్గా రెడీ చేసి పెట్టున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యాక్సిమం. మన విలేజెస్లో ఫ్రిడ్జ్లు ఉండవు. సో మనకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలా నార్మల్గా పెట్టేసాము. సో ఆ ప్రతి ముక్కలోకి ఆ ఉప్పు కారం అన్నీ వెళ్తాయి. ఎప్పుడైతే మనం కర్రీ చేసుకుంటామో లేకపోతే ఎప్పుడైతే మనం బిర్యానీ చేసుకుంటామో అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆర్చి గరం మసాలా చికెన్ మసాలా వేయబోతున్నాము. ఎందుకంటే ఇవే మెయిన్. ఆ స్పైసెస్ అన్నీ వీటిల్లోనే ఉంటాయి. ఇది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే వేయగలుగుతామండి. ఎందుకంటే ఇన్ని కేజీలకి ఎంత వేయాలో అనేది ఇంత వేస్తే బాగుంటుంది, ఇంత వేస్తే బాగుండదు అని మనం కరెక్ట్గా చెప్పలేము. మనం వేసిన తర్వాత, మనం వండిన తర్వాత మన ఉప్పు కారం మనం చూసుకొని దాన్ని బట్టి ఎక్కువ అయిందా తక్కువ అయిందా చూసుకొని మనం వేసుకుంటూ ఉండాలి. అండ్ చాలా చాలా దాంట్లో చెప్పేస్తారు ఇన్ని కేజీలకి ఎంత ఉప్పు, ఎంత కారం, ఇంత ఎవరో తెలుసండి. వాళ్ళు పెట్టే వీడియోలో వాళ్ళ గిన్నె ఏమో ఇంత చిన్నది ఉంటుంది, మనకేమో ఒక యూట్యూబ్లో పెద్ద గిన్నెలాగా కనిపిస్తుంది. సో అవన్నీ మన చేతికి తగ్గట్టు, మనకి మన నోటికి తగ్గట్టు. అండ్ కొంతమంది స్పైసెస్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అది ఇండివిజువల్ అనమాట. కానీ ఏమైతే వేయాలో అవి మాత్రం ప్రతి ఒక్కరు చెప్పినట్టే గరం మసాలా, చికెన్ మసాలా, మళ్ళీ ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మనం పుదీనా అయితే వేసేసాం. బాగా రోస్ట్ అయింది, ఆ పచ్చితనం అంతా పోయింది, ఆ మసాలాలు అంతా పచ్చితనం అంతా పోయింది అని అనిపించేదాకా వేగించుకొని దాని తర్వాత మనం పుదీనా అయితే వేసేసుకున్నాము. పుదీనాలో ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ నేను చెప్పలేను, కానీ అది తినేటప్పుడు మీకు బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసాం. అండ్ ఒక నాన్ వెజ్ కర్రీలో పుదీనాలో ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ నేను చెప్పలేను, కానీ అది తినేటప్పుడు మీకు బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసాం. అండ్ ఒక నాన్ వెజ్ కర్రీలో గ్రీన్ కలర్ కానీ కనిపిస్తుంటే ఆ రెడ్ మధ్యలో గ్రీన్ చాలా ఫీలింగ్ అయితే నాకు భలే ఉంది. మీరు చూస్తుంటే
చికెన్ లోపల నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు మనమైతే పెరుగు వేసుకుంటున్నాము. పెరుగు ఏం చేస్తుందంటే ద ఎక్సెస్ ఆఫ్ ఆ మసాలాని మనకి మీడియంకి తీసుకుని వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మసాలా ఎక్కువ అయి ఉంటే ఆ చికెన్కి ఈ పెరుగుల్ని వాటిని అన్నిటినీ సెట్ చేస్తుంది అనమాట, అవి ఎక్కువ కాకుండా. సో ఇప్పుడైతే మీరు చూస్తుంటే మన బిర్యానీ అయితే 80% అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా చేస్తూ ఉంటుంది, మీరే చూడొచ్చు ఆ కలరు, ఆ టెక్స్చరు. నాకైతే ఇప్పుడే మొత్తం తినేయాలనిపిస్తుంది. ఎవరైనా గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు, గ్రేవీ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్నే తీసుకొని కొంచెం తీసేసుకొని దాన్ని మళ్ళీ సపరేట్గా కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రేవీ కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు మనమైతే బాస్మతి బియ్యం ఎవరైతే చేసుకుంటున్నారో, మేమైతే ఫుల్ బాస్మతి బియ్యం. మీరు ఎన్ని గ్లాస్ బియ్యం అయితే వేస్తారో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ప్రతి 1 గ్లాస్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేయండి. అప్పుడు మనకైతే రైస్ చాలా బాగా వస్తుంది. కొంతమంది మెత్తగా కొంచెం సాఫ్ట్గా తినాలనుకున్న వాళ్ళు 8 గ్లాసెస్కి 9 వేసుకోండి. 8 గ్లాస్ ఆఫ్ రైస్కి 9. లేకపోతే ఇలా చెప్తున్నావు, 1 గ్లాస్ ఆఫ్ రైస్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 1.5 గ్లాస్ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది. సారీ 4 halves 2 కదా, హాఫ్ ఆఫ్ 4 halves 2, 2.5 దాకా వేసుకో. కాన్ బిర్యానీ అయితే అయిపోవచ్చింది. 90% బిర్యానీ అయితే అయిపోయింది. ఒకసారి మీరే చూసేయండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, రైస్ కూడా 80% ఉడికిపోయింది, 20%. సో లాస్ట్లో మనకు ఉప్పు తక్కువ అయింది కాబట్టి కొంచెం పైన రాక్ సాల్ట్ వేసుకుంటున్నాం. సాలిడ్గా ఉంటుంది, మన కూడా రాక్ సాలిడ్గా ఉంటుంది బిర్యానీ. 10 నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తారా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, విల్ బి బ్యాక్ సూన్.